పర్సంటేజ్ పోలింగే ఈసారి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడల్లా 50% కంటే ఎక్కువే ఉండేది. కానీ ఈసారి మాత్రం కేవలం 43% పోలింగ్ నమోదవడం జరిగింది. ప్రధానంగా నిర్మాతల సెక్టార్కి సంబంధించి ఒక 805 ఓట్లు అంటే ఆ సెక్టార్ వరకు పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మిగతా సెక్టార్లకు సంబంధించి యావరేజ్ పోలింగ్ అనేది నమోదైంది. ముందు నుంచి కూడా ఈ విషయం మీద 2 ప్యానెల్ సభ్యులు కూడా కొంత అసహన అంటే కొంత ఇబ్బందికరమైన పరిణామాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. తాము చాలామంది సభ్యులను ఫాలో అప్ చేసినప్పటికీ కూడా కొంత వీకెండ్ అవ్వటం, తర్వాత కొంతమంది ఇక్కడ అందుబాటులో లేకపోవటం ఇత్యాది విషయాల వల్ల చాలా తక్కువ పోలింగ్ అనేది నమోదు అవటం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే కనుక నిర్మాతలుగా కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా తమ ఓటు హక్కు ఇక్కడికి వచ్చి వినియోగించుకోలేకపోవడం అనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. అగ్ర హీరోలు కానీ మిడిల్ రేంజ్ ఉన్న హీరోలు మనం విజువల్స్లో చూస్తున్నాం. సందీప్ కిషన్ నిర్మాతగా ఉన్నారు. ఆయన నిర్మాతగా వచ్చి తన ఓటు హక్కును ఆయన వినియోగించుకోవడం జరిగింది. అలాగే హీరో నాని కానీ, శ్రీ విష్ణు, సుధీర్ బాబు వీళ్ళు నలుగురు వచ్చి నిర్మాతలుగా ఉన్న తమ ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అయితే అగ్ర హీరోలైన రామ్ చరణ్ కానీ, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, రామ్ పోతినేని ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకపోవడం, ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రైవేటు కార్యక్రమాలు ఉండటం, షూటింగులు ఉండటం ఇత్యాది కారణాల వల్ల తాము ఇక్కడికి రాలేకపోయారు అని చెప్పేసి వాళ్ళ టీమ్స్ నుంచి వినిపిస్తున్నమాట. ఏదైనప్పటికీ చాలా అంటే 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కొంత ఆలస్యమైన